సో ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీ వీడియోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. రైటర్స్కి ప్రతి ఒక్క రైటర్కి మూడో కెన్ ఉంటుంది. ఎవరు చూడలేని చూడగలుగుతాడు. మీరు ఇంట్రోవర్ట్ అంటున్నారు. ఈ జనరేషన్ మీరు రోజు టెంపుల్కి వెళ్ళి బొట్టు పెట్టుకొని తిరిగి వస్తున్నప్పుడు 10 మందిని మిమ్మల్ని వింత చూస్తారు. ధర్మం ఒక మనిషిలా బతకడం అనేది వింత అయిపోయింది. సో జనరల్గా మీరు మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇదే ₹1,00,000 ఉన్నా కూడా ₹100 ఒక ఫీల్ అవుతుంది. అప్పుడే నీకు ₹10 తెలుసు. జిమ్ చేసే వాళ్ళకి కంటెస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. జిమ్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడం అనేది పాసిబుల్ తప్పదు. నేను యాజ్ యాక్టర్గా నాకు షూటింగ్స్ మార్నింగ్ 6:30కి బయలుదేరితే మళ్ళీ 9 వస్తా. రాఘవ ప్రతాప్, యాక్టర్ రాఘవ ప్రతాప్. సో ఈ గ్యాప్ మీ లైఫ్లో ఏం నేర్పించింది? నేను ఎప్పుడు ఒకటి నమ్ముతా, నటుడు ఏదైనా చేయగలడు. నటుడు తెల్ల కాగితం అంటాడు. రైటర్ ఏదైతే రాస్తాడో. హాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. సో ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీ వీడియోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. సో వైరల్ కంటెంట్ మాట్లాడుతున్నారా లేకపోతే వైరల్ అవుతున్నాయా? లేదు, నా రాతలు మనసుకి హత్తుకుపోయేలా ఉన్నాయి కాబట్టి వైరల్ అవుతున్నాయి. సో నిజంగా అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. మీరు మాట్లాడే మాటలు కావచ్చు అండ్ మీ వే ఆఫ్ టాకింగ్ అయితే అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. బట్ నాకు అనిపించింది ఏంటంటే కొంతమంది నేను ఫస్ట్ లో చూసేటప్పుడు ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తారులే ఏముంది, సో మైక్ ముందుంటే అందరూ మాట్లాడతారు అని అనుకున్నాను అనమాట. సో కొన్ని వీడియోస్ చూసాక మిమ్మల్ని ఫాలో అవుతున్న తర్వాత ఇది రాతల్లో నుండి వచ్చింది లేదు, ఏదో తలరాత మారబోయి వచ్చే మాటల్లా అనిపించాయి. సో అంటే నేనేంటి అంటే నాకు ట్రిగ్గర్ పాయింట్స్ ఎక్కువ అయ్యాయి లైఫ్లో. ఒక మనిషి పరిచయం అయ్యే ముందు కంటే నాకు ఫస్ట్ మనిషి చేసే వెకిలి నవ్వులు కనిపించాయి. ఇప్పుడు ఎవరైనా సరే నేను నా ఉద్దేశ ప్రకారం రచయితలకి మూడో కెన్ ఉంటుంది. రైటర్స్కి ప్రతి ఒక్క రైటర్కి మూడో కెన్ ఉంటుంది. ఎవరు చూడలేని చూడగలుగుతాడు. మీరు క్యాజువల్గా మనిషిని చూడగలరు. మేము మనిషి మా మీద చేసే వెకిలి నవ్వులు చూడగలరు. సో నేను ఎప్పుడు అది బాగా నమ్ముతా. మీరు ప్రకృతిని చూడగలరు, మేము ప్రకృతిలో కావ్యాన్ని చూడగలం. సో అది నేను ఎప్పుడున్నా సరే ఏదైనా చేస్తున్నా ఏదన్నా ఉన్నా కూడా ఏదైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అది నాకు బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో అంతే తప్ప నా మెయిన్గా వైరల్ కంటెంట్ మాట్లాడాలని ఎప్పుడు లేదు. బట్ జనరల్గా వచ్చారు కాబట్టి అంటే రైటర్ టాపిక్కి వచ్చాను, దాని గురించే మాట్లాడదాం తప్పకుండా. అంటే జనరల్గా మీరు యాక్టర్, అవును, రైటర్. బట్ ఎక్కువగా అంటే యాక్టింగ్ అనేది ఎవరో రాసిన దానికి మీరు చేస్తున్నారనే ఒక భావమే కనిపిస్తుంది. ఒకవైపు మీ రైటింగ్ స్కిల్ కనిపిస్తుంది. నాకున్న డౌట్ ఏంటంటే యాజ్ ఎ రైటర్కి, ఎందుకంటే ఒక రైటరు ఏ ఒక్క ప్లేస్కి వెళ్ళినా ఒక కొత్తదనాన్ని ఆలోచించి చూసి ఇంటికి వెళ్ళాక రాస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే అనేది రైటర్ ఏం కోరుకుంటారు, ఏం ఆశిస్తారు? తృప్తి, వాడి మనసు తృప్తి. అంటే ఇప్పుడు నేను ఒకటి చేంజ్ అవ్వాలి అనుకుంటా. ఆ సమయంలో నేను చెప్పలేను. ఇప్పుడు ఎందుకంటే ఆ సమయంలో నేను చెప్పినప్పుడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఒక రైటర్గా మేము బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సిచ్యువేషన్స్ చూసినప్పుడు కానీ అందులో కావ్యాన్ని వెతుకుతూ ఉంటాం, లేకపోతే ఏదైనా విప్లవ భావాలని వెతుకుతూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలి, నేను స్పిరిచువల్ ఫ్రెండ్ నాకు ఒక అబ్బాయి ఉంటాడు, చందు అని నా ఫ్రెండ్, నా మిత్రుడు. అతను నేను చిన్న ఎగ్జాంపుల్ ఒక రైటర్గా ఎలా ఆలోచిస్తాడు అని. మేమిద్దరం దీక్షలో ఉన్నాం. నవరాత్రులకి అయిపోయిన తర్వాత దీక్ష విరమణకి విజయవాడ బయలుదేరినప్పుడు ఆన్ ది స్పాట్ స్ప్రింకిల్, చిరుజల్లు అంటారు చూసారు, స్ప్రింకిల్ లా వర్షం పడుతుంది. నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నా. వెనుకలో నా మిత్రుడు కొంచెం భయపడ్డాడు, మాత వర్షం పడుతుంది త్వరగా పోదామా, నువ్వు ఎంజాయ్ చేస్తున్నట్టున్నా. లేదు, నేను ఏం మాట్లాడలా. మళ్ళీ అడిగాడు, స్పీడ్గా వెళ్దాం పదా ఇదంటే, నీకు ఇది వర్షంలాగా కనపడుతుందా? నాకు అలా కనపడట్లేదు. అయ్యా అమ్మకి చెప్పినట్టున్నాడు, తలస్నానం చేయి, పిల్లలు వస్తున్నారు, దర్శనం ఇవ్వమని. తలస్నానం చేసి అమ్మ జుట్టు ఆరబోసుకుంటుందిరా. ఆరబోసుకుంటున్నప్పుడు పాదాల దగ్గర మనం ఉన్నాం కదా, ఆ చిరుజల్లు మన మీద పడుతుంది, ఆ తుంపర మన మీద పడుతుంది, ఆ జుట్టు ఆరబోసుకుంటున్నప్పుడు. తొందరగా వెళ్దాం పదా అన్న. సరే నా ఫ్రెండ్ అంటే నేను చిన్నప్పుడు మా అమ్మ కాలు పట్టుకున్నప్పుడు మా అమ్మ జుట్టు ఆరబోసుకుంది గుర్తొచ్చింది నాకు. ఓకే.
ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఖచ్చితంగా. అమ్మ జుట్టార పోసుకుంటుంది, వీడు ఎక్కడ పడిపోతాడా అని కాలు దగ్గర అలాగే పట్టుకొని కూర్చుంటుంది. అలా పెట్టినప్పుడు ఆ సూర్యలక్ష్మి దగ్గర నుంచి ఆ చిన్న చిన్న తుంపర పడుతూ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అయ్యా నేను ఆ రోజు. ఓకే. ఒక్కసారి లేదు శివయ్య అమ్మకి చెప్పినట్టున్నాడు, పిల్లలు వస్తున్నారు, తలస్నానం చేసి పిల్లలకి దర్శనం ఇవ్వడం. అమ్మ తలస్నానం చేసి దర్శనం ఇవ్వడానికి ఏమంటారు చుట్టూ ఆరబోసుకుంటున్నారా, మేబీ ఆ తుంపర పడుతుంది అనుకుంటాను. ఒక్కసారి అంటే మేము చూసేది అది, ప్రతిదాన్ని దేనికో దానికి లింక్ చేస్తాం అన్నమాట. ప్రకృతిని కానీ పక్కన ఉన్న మనిషిని కానీ వెకిలినవిని కూడా. సో ప్రతిదాన్ని అలా లింకప్ చేసి ఉంటాం కాబట్టి కొన్ని అలా వస్తూ ఉంటాయి. సో అప్పటి వరకు అలా మాట్లాడిన ఫ్రెండ్ ఒకసారి క్లీన్ చెప్పాడు, నువ్వు చాలా డెప్త్ లో ఉన్నావు అని. సో ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రెండ్షిప్లో అంటే వాడు విజయం సాధిస్తున్నా లేకపోతే ఏదైనా పని చేయరా సబాస్ అనే వాళ్ళకన్నా, సో అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మనం పరిగెత్తినప్పుడు మనని ముందుకు తోసేవాడి కంటే ఒక్కొక్కసారి అదుపు చేసేవాడు కూడా చాలా ముఖ్యం. ఫ్రెండ్షిప్ లో అంటే ఈ రోజుల్లో అలాంటి అదుపు చేసే వాళ్ళు ఉన్నారంటారా? అదే వెతుక్కోవాలి. అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఫ్రెండ్షిప్ లో మన పరుగులో సహకరించే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. మన పరుగులో తోడుండేవాడి కంటే మన పరుగుని అదుపు చేసేవాడు చాలా ఇంపార్టెంట్. మామ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, పలానాది కొందాం పదా, వద్దు పెట్టుకో, సేవింగ్స్ పెట్టుకో, ఫ్యూచర్లో అవసరం వస్తాయి. పరిగెత్తించేవాడు కాదు, ఒక్కొక్కసారి ఆపేవాడు, అదుపు చేసేవాడు కూడా మిత్రుడే. వాడు చాలా ఇంపార్టెంట్ మనిషి. ఎందుకు అంటే నీ వేగం ఒక్కొక్కసారి తగ్గించాల్సి వస్తుంది నీ ప్రయాణం. ఆ టైంలో అదుపు చేసే మిత్రుడు అవసరం. ఆ సమయంలోనే అదుపు చేసే మిత్రుడు నిన్ను నెమ్మదిగా వద్దు, ఇప్పుడు వద్దు, మన దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నాం. ఈరోజు బిర్యానీ ఎందుకు, రేపు వందరే తిన్నాం, ఈరోజు వద్దు, ఈరోజు సిచ్యువేషన్ బాగా. అలా అదుపు చేసేవాడు ఉండాలి. మీ లైఫ్లో అలాంటి అదుపు చేసే ఫ్రెండ్ ఉన్నారా? ఉన్నారు. అంటే అసలు మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఉమేష్ అని నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. ఉమేష్, మణికంఠ, మా స్కూల్ మేట్ బ్యాచ్ అన్నమాట. ఇప్పుడు వాడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. వాడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి మళ్ళీ ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాడు. మా దగ్గర ఏం లేనప్పుడు ఏంటి అంటే బిర్యానీ కోసం డేస్ లెక్క పెట్టుకునేవాళ్ళం. ఇన్ని డేస్ అయ్యాయి, ఈరోజు బిర్యానీ తినాలి. పొరపాటు నా సిచ్యువేషన్ బాగాలేదు అంటే మళ్ళీ అన్ని డేస్ వెయిట్ చేయాలి మేము. అలా డేస్ లెక్క పెట్టుకున్న రోజులు ఉన్నాయి. సో ఎప్పుడన్నా నేను తొందరపడి బిర్యానీ తిందామంటే ఎందుకు లేరా, ఇంట్లో పప్పు చేసుకున్నాం ప్రశాంతంగా కావాలంటే ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం. ఇలా కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. వీటి నుంచే నా రైటింగ్స్ కొత్తగా అల్లడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఓకే, పరుగు వేగం మన జీవితంలో పరిగెత్తడం కామన్, ప్రతి ఒక్కరు పరిగెడుతూ ఉంటారు. కానీ దాన్ని అదుపు చేసేవాడు ముఖ్యం. వాడు మిత్రుడు అన్నయ్య ఉండాలి, నిన్ను ప్రేమించిన అమ్మాయి అన్నయ్య ఉండాలి, నీ తల్లిదండ్రులు అన్నయ్య ఉండాలి. సో నీ వేగాన్ని పెంచేవాడే కాదు, నీ వేగాన్ని అదుపు చేసేవాడు, కొన్నిసార్లు నెమ్మదించేవాడు కూడా అవసరం మాట. అంటే మీ వీడియోస్ చూసుకుంటే ఎక్కువగా ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ ఉంటాయి. సో అంటే చాలా వీడియోస్లో చెప్పారు ఫ్రెండ్షిప్ గురించి, బట్ నాకు ఒక్క వర్డ్లో ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ ఎవ్రీథింగ్. వాడు ఏదైనా చేయగలడు. నా దృష్టిలో నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో కామెడీ అనుకుంటాను. నా ముందు 10 మంది శత్రువులు వచ్చినా నేను భయపడను రా, కానీ నా వెనక నా మిత్రుడు నోటికి భయపడతానే. ఎందుకంటే నా ముందున్న శత్రువులు మహా అంటే శరీరం మీద దాడి చేస్తారు, మహా అంటే నన్ను గాయపరుస్తారేమో తెలియదు. వెనుకున్న నా మిత్రుడి నోరు ఏదైనా చేయగలదు. రెండేటికి నేను భయపడేది, దేవుడికి, వెనుకున్న నా మిత్రుడి నోటికి. ఆయన శాసించగలడు, వీడు ఏదైనా చేయగలడు. సో అందుకే మిత్రుడిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అని ఉంటే ఒక మిత్రుడిని సంపాదించు. వాడు ఎలా ఉండాలా, నీ జీవిత ప్రయాణంలో తిరిగే ప్రతి మలుపుకి శ్రీకృష్ణుడు సలహాదారులో ఉన్నాడు, సలహాదారుడైన కృష్ణుడిలో ఉన్నాడు. వాడు నువ్వు చేసే జీవితంలో చేసే ప్రతి యుద్ధానికి నీ యుద్ధం వెనుకలు ఉన్న వానర సైన్యం వాడేవాడు. అలాంటి మిత్రుడు ఒక్కనే. అందుకే అన్నారేమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి అన్నారు,
మిత్రుడిని ఎంచుకునే ముందు 100 సార్లు ఆలోచించు, ఎంచుకున్న ఎంచుకున్న తర్వాత తర్వాత అసలు వదలక వదలదు. ఇంకా అది సంసారమే అన్నది. సింపుల్. నేను ఎప్పుడు ఒకటే మాట, మన కృష్ణుడు ఆయన అర్జునుడికి ఏదైతే సలహాదారుడిగా ఉన్నాడో, రాముడి వెనక హనుమంతుని సైన్యం ఎలా ఉందో నీ మిత్రుడు నీకు ఎలా ఉండాలి. నీ మిత్రుడు కృష్ణుడు అవ్వాలి ఎప్పుడు నీ జీవితంలో కొన్ని మలుపులు తిరిగేటప్పుడు. నీ మిత్రుడు వానర సైన్యం అవ్వాలి నువ్వు నీ విమర్శకులతో నువ్వు యుద్ధం చేసినప్పుడు. అంటే క్వశ్చన్ చేయగలగాలి, నీకు ఏం తెలుసు వాడి గురించి. నీ గురించి 10 మంది చెప్పినా కూడా దాన్ని ఆపగలగా. సో అలాంటి మిత్రుని ఒక్కరిని వెతుకున్నావు అంటే జీవితంలో గెలిచి. బట్ ఈ రోజుల్లో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంట. అంటే నాకైతే ఉన్నారు. బట్ కాపాడుకోవడం ఇంపార్టెంట్. మంచి పుస్తకాన్ని, మంచి మిత్రుడిని చాలా కాపాడుకోవాలి. మంచి పుస్తకాన్ని పంచడంలో ఉండే ఆనందం నీ దగ్గరున్న మంచి మిత్రుడిని 10 మందికి పరిచయం చేసే ఆనందంలో సమానం. ఇప్పుడు నా దగ్గర మంచి బుక్ ఉంది, ఇది చదువు అని నేను ఎంత ఎగ్జైట్మెంట్తో ఇస్తాను. నా దగ్గర మంచి మిత్రుడు ఉన్నప్పుడు నేను ఎంత ఎగ్జైట్మెంట్తో పరిచయం చేస్తాను. ఇంకోటి ఏంటంటే గెలుపు నేర్పించే పాఠం గొప్పదా, ఓటమి నేర్పించే పాఠం గొప్పదా? జనరల్గా ఓటమి నేర్పించే గుణపాఠం గొప్పదా అంటారు. బట్ నేను అది కూడా పాఠం కింద తీసుకుంటా. అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే, గెలుపుదేముందన్న, గెలిచినప్పుడు 10 మంది చప్పట్లు కొడతారు, నీ చుట్టూ మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎన్నడూ చూడనోడు కూడా ఆ రోజు కనిపించి చప్పట్లు కొడతాడు. ఓకే, ఎన్నడూ చూడనోడు కూడా ఆ రోజు నేను చూసి చప్పట్లు కొడతాడు. ఒక్కసారి ఓడిపోయి చూడు, మనుషుల యొక్క నిజ స్వరూపాలు తెలుస్తాయి. వీడు నాతో ఎప్పుడు ఉంటాడు అనేవాడు ఆ రోజు ఉండడు. ఒక్కటే నేను నమ్ముతా, ఓటమి అనేది చాలా నేర్పిస్తుంది. ఓటమి నుంచి చాలా నేర్చుకుంటాం. ఓటమి సాక్షాత్ పరమశివుడు నేర్పించిన పాఠంతో సమానం. అందుకే ఓటమి నుంచే చాలా నేర్చుకుంటాం. ఏముందన్న, గెలుపుదేం లేదు. ఒకసారి ఓడిపోయి చూడు, మనిషి నిజ స్వరూపాలు తెలుస్తాయి, మనిషి వెకిలినవులు తెలుస్తాయి, మనిషి నీకు దూరం అంటే ఏందో నేర్పిస్తాడు, మనిషి నీకు విరక్తి అంటే ఏందో నేర్పిస్తాడు. ఒకసారి ఓడిపోయి చూడు, తెలుస్తుంది. అంటే ఈ గెలుపు కోసం కొన్ని 100 సార్లు ఓడిపోయి వస్తారని విన్నాను. అంటే అప్పుడే కదా రుచి తెలిసింది. రోజు బిర్యానీ తింటే ఏముంటుంది, గుడ్డుకారం తగలదు. గుడ్డుకారం తెలిస్తే నీకు బిర్యానీ విలువ తెలుస్తుంది. సో అన్ని రుచులు తగిలితేనే అన్ని షడ్రుచులు తగలాలి. సో ఇంత దీనిగా చెప్తున్నారు కదా, అంటే గెలుపు గురించి చెప్తున్నారు. సో మీ పర్సనల్ లైఫ్ నుండి వాట్ ఈస్ సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అనేది నేను ఒకటే అన్నా, నేను ఎప్పుడు ఒకటి నమ్మేది ఒకటే, నీ కష్టం నేను ఎప్పుడు మోసం చేయను. ఒకసారి నీ నీడైనా నేను మోసం చేయొచ్చేమో, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడైనా నేను మోసం చేయొచ్చు, కానీ నువ్వు చేసిన కష్టం నేను మోసం చేయను. ఏదో ఒక రోజు తిరిగి వచ్చింది. నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన కష్టం నేను మోసం చేయను. ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తాను, అది నమ్ముతాను. సో సక్సెస్ అంటే అంతే, నువ్వు కష్టపడు, 10 మందితో మంచిగా ఉండు. సో అంటే మీ లైఫ్లో అంటే ఇప్పుడు సక్సెస్ అయ్యానని మీరు అనుకుంటారు? లేదన్న, నా ఉద్దేశంలో సక్సెస్ అనేది ఈ జనరేషన్లో దానికి పులి స్టాప్ అనేది ఉంది. కామర్స్ పెట్టుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఒకప్పుడు సక్సెస్ అంటే ఏంటి, ఈ రోజుల్లో ఏంటి అంటే, ఒక మనిషి మంచిగా బ్రతకడం చాలా కష్టమే. నేను నా పని నేను చేసుకొని ఒకరి దగ్గరికి వెళ్ళకుండా, నా మీద ఒక నిందపడకుండా నా పని చేసుకోవడం చాలా కష్టం ఈరోజు. ఒక్క నిమిషం ఆలోచించి, ఒక మనిషి, నేను ఒక బుక్ చదివాను, నాకు పేరు గుర్తులేదు, చాలా పాపులర్ అయింది ఆ బుక్. అసలు అందులో చేసింది ఏం లేదు. ఆయన మార్నింగ్ లేచాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు, తన భార్యకి రెస్పెక్ట్ ఇచ్చాడు, తన వర్క్లో జరుగుతున్న వాళ్ళకైనా రెస్పెక్ట్ ఇచ్చాడు, ఎవరిని ఒక మాట లేదు, తన పని చేసుకుంటూ పోయాడు అంతే. ఒక మనిషిలా బతికింది అంతే. అది రోజు గొప్పతనం. ఒక నిమిషం ఆలోచించండి, ఈ జనరేషన్లో మీరు రోజు టెంపుల్కి వెళ్ళి బొట్టు పెట్టుకొని తిరిగి వస్తున్నప్పుడు 10 మందిని మిమ్మల్ని వింత చూస్తారు, రోజు టెంపుల్కి వేస్తారు. అది వింత ఈ రోజుల్లో. అది మన ధర్మం. ముస్లిం అంటాడు మస్జిద్కి వెళ్తాడు, క్రిస్టియన్ అంటాడు చర్చికి వెళ్తాడు,
మనం గుడికి వెళ్తాం, అందులో తప్పేముంది అంటే ఒక మనిషి మనిషిలా బతకడం అనేది వింత అయిపోయింది, కొత్తగా అనిపిస్తుంది. సో ఈ రోజుల్లో మనిషి మనిషిగా బతకడం చాలా కష్టం. నేను అలా బతకాలి అని ప్రయత్నిస్తున్నాను అంతే. కష్టమైన అంటే నేను ప్రతిదీ జీవితంలో ప్రతి తెల్లకాయలతో పోలుస్తాను. మనం పుట్టినప్పుడు ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్నామో వెళ్ళిపెట్టేప్పుడు అంతే స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నించాలి. కానీ కష్టం. రోడ్డు మీద ఒక బయట జస్ట్ రోడ్డు మీద నువ్వు బయలుదేరేటప్పుడు వైట్ పేపర్ని తగ్గించుకొని వెళ్ళు, ఒక్క మరకవును పడకుండా ఉంటుందా? కష్టం, ఇది కష్టం, ఇది అంతే కష్టం. అంటే ప్రయత్నించాలి తప్పదు. సో జనరల్గా మీరు మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? కొన్ని సమయాల్లో ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే నేను ఎందుకు మనీ విషయంలో చెప్తాను అంటే ఇప్పుడున్న జనరేషన్కి సో మనీ అనే వాల్యూ తెలియట్లేదు అని చాలా అలానే కాదు. నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను, ఫార్ములా నమ్ముతాను. మనీ ఉండదు, మనీ ఉన్నా కూడా నీ దగ్గర ఎంత ఉన్నాయో అంతే పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ మనీ విషయంలో ఇప్పుడున్న జనరేషన్ ఒకటి చెప్తాను. ఈ జనరేషన్ నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా సరే, నా దగ్గర 100 రూపాయలు. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్న లోపల ఉన్న 10 రూపాయల విలువ మీకు తెలియదు. నా దగ్గర 100 రూపాయల లోపల ఉన్న 10 రూపాయల విలువ నాకు బాగా తెలుసు. ఆ 10 రూపాయలు పోతే ఎంత బాధపడతారో నాకు తెలుసు. మీ 1,00,000 రూపాయలు 10 రూపాయల విలువ మీకు తెలియదు. సో మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు కూడా 100 రూపాయలు ఉన్నట్టే బతికామనుకోండి, పైసా విలువ తెలుస్తుంది, మనీ వాల్యూ తెలుస్తుంది, ఒక్కొక్క రూపాయి నువ్వు ఎలా కష్టపడ్డావో తెలుస్తుంది, ఆ 1,00,000 రూపాయలు ఎంత కష్టపడి సంపాదించావో గుర్తుంటుంది. సో నేను అది నమ్ముతా. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా కూడా 100 రూపాయలు 100 రూపాయలకే 100 రూపాయల లోపల ఫీల్ అవ్వు. అప్పుడే నీకు 10 రూపాయల విలువ తెలుస్తుంది నీకు. సో నేను అది బాగా నమ్ముతాను. అది ఎప్పుడైతే నమ్ముతామో కష్టపడి సంపాదించే ప్రతి పైసాని నువ్వు రెస్పెక్ట్ చేస్తావు. సింపుల్. సో ఇప్పుడున్న జనరేషన్కి అంటే డబ్బు విలువ తెలియడందో అని చాలామంది అంటున్నారు. సో అంటే మీరు ఇంత చెప్తారు కాబట్టి మీకు మీ పర్సనల్ లైఫ్లో చూసిన వ్యక్తుల్లో డబ్బు విలువ తెలుస్తుంది అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 1,00,000 రూపాయలు వచ్చినా వారంలో ఖర్చు పెట్టేసి మామ నా దగ్గర డబ్బులు లేవరా అంటారు. అంటే నేనేంటి అంటే సింపుల్, మరీ పిసినాడతనం కాదు, అది పిసినాడతనం కాదు. అలా అని చెప్పేసి మొత్తానికి దాచిపెట్టుకొని లాస్ట్కు శ్మశాన వాసపడి అనుకున్న తర్వాత పైకి ఏమి ఉండవు, అది కాదు. అక్కడ కావాల్సింది ఏంటి అంటే పిసినారితనం కాదు, ఒదిగి ఉండడం. సింపుల్. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటా, ప్రకృతిని చూసి మనిషిలా ఎలా బతకాలని నేర్చుకో అని చెప్తూ ఉంటాను. సూర్యుని చూడు, వెలుగునివ్వడం నేర్చుకో, నిప్పులు కక్కడం. నీటిని చూడు, నదిలా పారడం నేర్చుకో, సముద్రంలా పొంగి ఎగబడడం. భూమిని చూడు, ఓర్పుగా ఉండడం నేర్చుకో, కంపించి మనుషులను బెదిరించడం. అలాగే గాలిని చూడు, స్వచ్ఛంగా చల్లగా వీచడానికి ప్రయత్నించు, అంతేగాని పక్కనున్న కంపుని మీదేయడానికి కాదు. సో ఎంత పెద్ద మహావృక్షమైనా సరే గొర్రెల కాపరి వస్తే నీడనే ఇచ్చింది. వీడికి నేను నీడని ఇవ్వడం అని చెప్పేసి పక్క కోరగదు. ఒక 100 సంవత్సరాలు బ్రతికిన మహావృక్షం కూడా గొర్రెల కాపరి కానీ ఎప్పుడొచ్చినా వాడికి నీడని ఇవ్వాల్సింది, ఇస్తుంది. ఆఫ్టర్ ఆల్ మనిషివి, ఈ నేచర్లో బ్రతికే మనిషివి, నువ్వెంత. సో ఇది నేర్చుకోవాలి నేచర్ నుంచి. నేను ఎప్పుడు నేచర్లో అబ్జర్వ్ చేసేది. సో నేచర్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. నేను అందుకే నేచర్తో ఎప్పుడు కనెక్ట్గా ఉంటాను. సో ఇంకోటి ఏంటంటే జనరల్గా అంటే నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఒకళ్ళు ఉన్నారు, నీకు శత్రువులు లేరా, శత్రువులు లేరంటే అప్పిచ్చి చూడు అని. నాకు అంటే చాలాసార్లు మనం చాలామంది ఫ్రెండ్స్ అంటే మా 500 అంటే ఇచ్చేవాళ్ళం, రిటర్న్ అడిగేసరికి వాడికి మన శత్రువులా కనిపిస్తున్నాం. అంటే కరెక్టే అన్న. నేను కూడా మనీ అనేది సింపుల్. చాలామంది అంటారు ప్రపంచం సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని, ప్రపంచం మనీ చుట్టూ తిరుగుతుంది. రీసెంట్లీ ఈ టోల్ మీ 1% టోల్ మీ, మామ ఈ మధ్య నువ్వు బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నావు, రెగ్యులర్గా జిమ్ పోతున్నట్టున్నావు, ఏమైనా ప్రోటీన్ తీసుకుంటున్నావు, ఏమైనా మల్టీవిటమిన్ తీసుకుంటున్నావు, కొత్తగా మార్కెట్ ఒకటి వచ్చిందిరా తీసుకుంటున్నా అని చెప్పారు.
విటమిన్ ఎం అని చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా నవ్వుతూ ఉంటావు, 10 మందిలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు. విటమిన్ ఎం తీసుకోండి. విటమిన్ ఎం అండి, ఎం ఫర్ మనీ, విటమిన్ ఎం. ఇది తీసుకుంటే నీకు అన్ని డిసీజులు పోతాయి. Yes, నీకు ఏ correct. డిసీజులు ఉండవు, అన్నీ పోతాయి. నీకు టెన్షన్ ఉండదు, డిప్రెషన్ ఉండదు, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విటమిన్ ఎం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఎం ఫర్ మనీ అదే మనిషికి చాలా ఇంపార్టెంట్. దాంతో అన్ని మల్టీవిటమిన్స్ వస్తాయి నీకు. అది కొంటే అన్ని వచ్చేస్తాయి. అన్ని మల్టీవిటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. చెడు అంతా వెళ్ళిపోతుంది. అంటే మీ లైఫ్లో ఎవరైనా ఇలా మనీ అడిగారా? అంటే లేదన్నా, నాకు మనీ విషయంలో హెల్ప్ చేసిన వాళ్ళు ఎక్కువ. నేను వాళ్ళకి ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఏంటంటే ఒక మనిషి దగ్గర సహాయం తీసుకుంటే భయపడతాను, ఇది నిలబెట్టుకోగలను. కొంతమంది నాకు కావాలని నేను కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి వచ్చినప్పుడు నేను తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ నుంచి ఏమొస్తుందో నాకు తెలుసు. సో నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా, నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తా. శత్రువు ఏముందన్నా, వాడిని కాపాడుకోవాల్సిన అవసరం లేదు, మనం అభిమానించే వాళ్ళనే కాపాడుకోవాలి. చెడు ఏముంది, కాపాడుకోవాల్సిన అవసరం లేదు. మన మీద ఉన్న మంచిని కాపాడుకోవాలి, మన మంచి పేరుని కాపాడుకోవాలి, మన మీద ఉన్న మర్యాదని కాపాడుకోవాలి, దానికి యుద్ధం చేయాలి. నలుపు డ్రెస్ని ఏం కాపాడుకుంటాం? ఒకసారి వైట్ షర్ట్ వేసుకుని రోడ్డు మీద తిరిగి చూద్దాం, ఎంత కాపాడుకోవాలో తెలుస్తుంది. చాలా కష్టం. పక్కన నుంచి బురద చల్లడానికి కూడా పోతుంటాడు జిర్రున. సో చాలా కాపాడుకోవాల్సింది మంచినే కాపాడుకోవాలి, మంచిగా ఉండడమే కాపాడుకోవాలి. నీ ముళ్ళకంపని కాపాడలేవు కదా, పళ్ళ చెట్టునే కాపాడుతావు. గడ్డిని కాపాడలేవు కదా, నీ విలువైనే కాపాడుకుంటాము. సో మంచిగా ఉండడం చాలా కష్టం. కాపాడుకోవాలా, నీ మంచి పేరును కాపాడుకోవాలా, నీ దగ్గర ఉన్న మంచి విషయాల్ని కాపాడుకోవాలా. నీ ఎటు తిరిగి నీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తుంటాం. మనిషి అనేవాడు తెలుపుగా మంచి కనిపిస్తే చాలు దాని మీద రుద్దడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి? మంచి విషయాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఇప్పుడు ఏంటి? ఒకడి జీవితంలో ఏదున్నా వాడు ఒక ఐఏఎస్ అధికారిలాగా ఫీల్ అయ్యి వాడు వాళ్ళంటి అది నాకు చాలా ఫ్రస్ట్రేషన్ని తీసుకొచ్చిన మాట. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి అంటే పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందో అది బయటికి తీసుకురావడం ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి అంటే పక్కోడి జీవితంలో జరిగిన నెగిటివిటీని బయటికి తీసుకురావడం వాడు ఇన్ఫ్లుయెన్సర్. పక్కోడి ఇన్ఫ్లుయెన్సర్ని బ్లేమ్ చేయడం ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సింగ్ అయిపోయింది. అది ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటున్నారు చాలా. నువ్వు చెప్పే మాట 10 మంది వింటున్నారు అంటే, 10 మందిని ఎఫెక్ట్ చేస్తుంది అంటే నీ మాట ఎంత వాల్యుబుల్ అయి ఉండాలి, నీ మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు. అది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే కొంచెం పర్సనల్ దీనికి వెళ్దాం. అండ్ మీరు యాక్టర్గా సీరియల్ చేస్తున్నారు, సినిమాలు కూడా అవ్వని వచ్చాయి. అండ్ అంటే నాకు తెలిసి 2010 నుండి మీరు జిమ్ చేస్తున్నారు. అప్పట్లోనే పోస్ట్ చూసారు 6 ప్యాక్ 2010. ఇప్పటి వరకు కూడా దాన్ని మెయింటైన్ చేస్తారు. సో అంటే ఏంటి ఈ జిమ్ చేసే వాళ్ళకి కంటెస్టెన్సీ అనేది మిస్ అవుతుంది, మిస్ అయితే మళ్ళీ అది కామన్ అన్న. జిమ్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడం అనేది పాసిబుల్ అయితే అవ్వదు. ఇప్పుడు నేను యాజ్ యాక్టర్గా నాకు షూటింగ్స్ మార్నింగ్ 6:30కి బయలుదేరితే మళ్ళీ 9 వస్తా. మళ్ళీ ఈ జర్నీలో నేను రెస్ట్ తీసుకోవాలి, ఇదంతా ఉంటుంది. కానీ గ్యాప్ దొరికి మాత్రం పక్కా వెళ్తా. మెయిన్ ఎక్కడ సిస్టమ్ ఖరాబ్ అవుతుంది అంటే నీ బాడీ నీ చేతిలోనే ఉంచుకోవాలి. నువ్వు నీ బాడీ చేతిలోకి వెళ్ళొద్దు. ఓకే, నీ బాడీ లేచి నడువు ఫస్ట్ అన్నప్పుడు నడవాలి. వద్దులే ఉండు అని నువ్వు వినొద్దు. ఓకే, నీ బాడీ నీ మాట వినాలి, నువ్వు నీ బాడీ మాట వినొద్దు. సో ఎప్పుడైతే అది నువ్వు గ్రిప్లో పెట్టుకుంటావో ఓకే. నేను 2009, 10th అయిపోయిన తర్వాత అండర్-19 బాక్సింగ్ ఛాంపియన్లో నేను వరుసగా 3 years ఛాంపియన్షిప్ కొట్టాను. అందులో మా మాస్టర్ ఒక మాట అనేవాడు, మాకు లెగ్స్కి వెయిట్ కట్టి రన్నింగ్ చేయించాడు. గడ్డి పరకలు చాలా షార్ప్గా ఉంటాయి. గడ్డి పరకలు ఎంత డేంజరో నాకు కాదు తెలిసింది.
అంటే నువ్వు సున్నితంగా ఉంటే గట్టి పరక కూడా నీకు చాకే కనిపించింది. కరెక్టే. నువ్వు సున్నితంగా ఉంటే, నీ శరీరాన్ని సున్నితంగా ఉంచితే, నువ్వు చాలా సున్నితంగా ఉంటే నీ గట్టి పరక కూడా నీకు కత్తే కనిపించింది. ఆ పరిగెత్తినప్పుడు గడ్డి పరకలు బాగా నాకు కట్ అయిపోయింది. నాకు మొత్తం అంతా ఎక్కడ కడితే అక్కడ కూర్చుంటే నాకు 2 నిమిషాలు అర్థం కాల. హీ టోల్ మీ వన్ థింగ్, నీ శరీరానికి సుఖాన్ని అలవాటు చేసావా, గడ్డి పరక కూడా నీకు కత్తే కనిపించింది. అలాంటివి నువ్వు కత్తే నీ మీద పెడితే నువ్వేం బతుకుతావా? సో దీనికి అలవాటు చేయదు సుఖాన్ని. అంతే. అని ఇప్పుడు ఫైర్లో ఉండేవాడు, ఇప్పుడు అలవాటు ఏమన్నా. సో దాన్నే నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాను. అంటే బాడీకి సుఖం గురించి అన్నారు కాబట్టి, అంటే సుఖంగా పెరిగే చాలా మంది వ్యక్తులు ఉంటారు, బట్ కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. సో ఒక్కసారిగా వాళ్ళు ఏంటంటే నలుగురిలోకి రాలేరు, నలుగురితో మాట్లాడలేరు. ఇంట్రోవర్ట్ గురించి నేను కూడా అదే కాబట్టి నేను చెప్తాను. ఓకే. బహుశా మ్యాక్సిమం ఇప్పుడున్న జనరేషన్లో 30 ఏమంటారు 19 జనరేషన్ అంతా మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. ఓకే. నలుగురిలో ఉండి ఎప్పుడు నవ్విస్తూ వాడు మాత్రం ఒంటరిగా కూర్చొని ఉన్న వాడి దగ్గరికి ఒక్కసారి వెళ్ళు, మామ ఆర్ యూ ఓకే అని ఒకసారి అడుగు. వాడు హత్తుకొని వెక్కి ఏడవకపోతే అన్నాడు. వాడు ఎన్నో పెట్టుకొని నలుగురిలోకి వచ్చినప్పుడు ఆ నవ్వుని చూసి మర్చిపోవడానికే వచ్చేవారు. నేను ఇది బాగా నమ్ముతా. అంటే నేను చాలాసార్లు చూసా, ఆ నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే వాడు నవ్వు. నలుగురిలో నుంచి బయటికి వచ్చి ఒంటరిగా మిగిలాడా, వాడి ఆలోచనలోనే ముగిపోతాడు. వాడు ఒక శ్మశాన వాసిలాగా అనిపిస్తాడు, ఇప్పుడు మౌనంగా ఇలా ఉండిపోతాడు. సో ఒంటరిగా మౌనంగా ఉన్నవాడిని ఒకసారి పలకరించి చూడు, అది నమ్ముతాను. మీరు ఇంట్రోవర్ట్ అంటున్నారు, అంటే ఎక్స్ట్రోవర్ట్ లా మాట్లాడతారు. మీ అంటే ఇంట్రోవర్ట్ అనే వాళ్ళు దగ్గరగా అసలు ఎలాంటి సోషల్ మీడియాకి కావచ్చు ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉంటారు. అంటే నేను సింపుల్ లాజిక్ అన్నా, ఇంట్రోవర్ట్ అంటే వాడి భావాలతో ఇంకొకటి వచ్చేది. ఇంట్రోవర్ట్ మీనింగ్ ఇది. లాక్డౌన్లో నాకు సిచ్యువేషన్ జరిగింది, చాలా వింతగా ఉండిద్ది అది. ఇప్పటివరకు ఎవరికి షేర్ చేయలేదు, ఏ పాడ్కాస్ట్లో షేర్ చేయలేదు. ఓకే. నేను ఎంత అదిలో ఉంటా అంటే, ఇంట్రోవర్ట్ అనే పదానికి నాకు అప్పుడు చెప్పి నువ్వు మరి ఇంత ఇంట్రోవర్ట్ ఏంట్రా అని ఒకటి చెప్తే తెలిసింది. నా బెస్ట్ ఫ్రెండ్స్ కీర్తి చెప్తే తెలిసింది నాకు, మరి ఇంత ఇంట్రోవర్ట్ ఏంటి నువ్వు అని చెప్పేసి. అంటే లాక్డౌన్లో 100 మీటర్స్ దూరంలో ఎవరు లేరు, ఆ బిల్డింగ్లో నేను ఒక్కడిని. చుట్టుపక్కల అందరూ కరోనా వచ్చింది, చనిపోవడము ఆ ఏడుపులు మాత్రమే వినిపిస్తున్నాను. అది వినపడకుండా ఉండడానికి నేను ఏదో ప్రవచనాలు లేకపోతే ఏదైనా సాంగ్స్ పెట్టుకునేవాడిని. అలా నాకు దూరం పెరిగిపోతుంది, నా చుట్టూ 100 కిలోమీటర్ల వరకు ఎవరు ఉండట్లా, ఊర్లకి పారిపోతున్నారు. ఆ సిచ్యువేషన్లో నేను ఆల్మోస్ట్ ఒకరోజు నాకు ఫీవర్ రావడం, ఏదో తేడా జరుగుతుంది నాకు అర్థమైంది. ఓకే, ఏదో తేడా జరుగుతుంది, నాకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది, స్ట్రాంగ్ ఉందని నేను మర్చిపోయాను. ఫిట్నెస్ క్లాసెస్ ఇస్తున్నా, కొంచెం వీడియో కాల్లో ఫిట్నెస్ క్లాసెస్ ఇస్తున్న టైంలో అంత అయిపోయింది, నాకు ఏదో తేడా కొడుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది నాకు. బ్రీతింగ్ ప్రాబ్లం రాగానే ఫస్ట్ నా డోర్ ఓపెన్ చేసి లాక్ పెట్టకుండా పడుకున్నాను. ఎందుకంటే ఏమో నిజంగా నాకేమైనా అయితే డోర్ కొట్టకపోతే డోర్ బలగొడతారేమో, డోర్ బలగొడితే ఓనరానికి ఇబ్బంది, ఎందుకు అనవసరంగా. అంటే మన వల్ల మన సమస్యల వల్ల పక్కోళ్ళు ఇబ్బంది పడద్దు, మన అభిప్రాయాలు పక్కోని హర్ట్ చేయొద్దు, నా మాటలు పక్కోని ఇబ్బంది పెట్టద్దు, వాడి మనసుని బాధ పెట్టద్దు. ఇది ఇంట్రోవర్ట్ అంటే. నా ఉద్దేశంగా ఈరోజు ఇంట్రోవర్ట్ అంటే ఎవరితోనో మాట్లాడుకున్నాడు ఇది కాదు. నా ఉద్దేశంగా ఇంట్రోవర్ట్ అంటే వాడి యొక్క భావాలు మరొకరిని ఇబ్బంది పెట్టడు, వాడు ఎవరిని ఇబ్బంది పెట్టడు, వాడి ఫీలింగ్స్తో మరొకరిని ఇబ్బంది పెట్టడు, అంతే. సో జనరల్గా మీ రాసే రాతలన్నీ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఊరటనిస్తాయి అని చాలా మంది దగ్గర విన్నాను, కొన్ని దగ్గర చూశాను. సో అలాంటి కష్టాల గురించి మీకేం తెలుసు మీరు రాస్తున్నారు? అంటే నేను ఒక సింపుల్ ఒకటి చెప్తాను, నాకు ఒక చిన్న కథ. రోజు ఊరి బయట కుక్క, ఓ నల్ల కుక్క ఒక రాయి మీద కూర్చొని, నది పక్కన ఒక రాయి మీద కూర్చొని నదిని చూస్తూ ఆనందంగా మాట్లాడుతుంది. సరే, ఏదో రోజు పైకి లేస్తా అప్పుడు మాట్లాడతా అని రాయి అంటుంది. ఒకరోజు కుక్క దూరం నుంచి చూస్తుంటే ఆ నదిలో నుంచి రాయిని పైకి తీసి
కొంతమంది బ్రాహ్మణులు తీసుకొని వెళ్తుంటారు. మీ పని అయిపోయింది నేను వేసేస్తారని చెప్పేసి కుక్క అంటుంటారు. బ్రాహ్మణులు ఏం చేస్తారు, ఆ రాయి తీసుకుని ఒక శిల్పికి అప్పగిస్తారు. ఆ శిల్పికి అప్పగించగానే వాడు కుట్టడం స్టార్ట్ చేస్తాడు. ఈ కుక్క దూరం నుంచి చూస్తూ ఉంటుంది. నిన్ను చెక్కడం స్టార్ట్ చేసారా, నిన్ను చెక్కేస్తున్నారా అని వీడు నీ పని అయిపోయిందని వీడు ఆనందిస్తుంటాడు. వాడు అరిచిన గోల పెట్టిన పట్టించుకునేవాడే లేడు. రాయిని కొట్టి 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 ఒక షేప్ తీసుకొస్తాడు. షేప్ తీసుకొచ్చిన తర్వాత ఇలా కాదు అని చెప్పి దాన్ని నున్నగా ఉండడానికి, దాన్ని నునుపుగా చేయడానికి రాకి 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 ఒక షేప్ తీసుకొచ్చి చాలా స్మూత్గా షైనీ అయ్యేలా చేస్తారు. అప్పుడు ఒక శివలింగం అయింది, దాన్ని టెంపుల్లో పెడతారు. దానికి పూజలు, పునస్కారాలు, ఫలహారాలు అన్నీ. ఒక్కసారి ఇక్కడ దూరంగా చూస్తున్న కుక్క షాక్ తింటుంది. ఏంది మీ పూజలు ఏంది, పునస్కారాలు నాకేం అర్థమైతే లేదు, మొన్న వరకు నాకు ఇందనే ఉన్నావు కదా రా, నేను ఇంటి కూడా కూర్చున్నా కదా. అప్పుడు చెప్తుంది రాయి రూపంలో ఉన్న దేవుడు చెప్తాడు, అరే పిచ్చోడా, నన్ను అంతసేపు నీళ్ళలో మునిగి ఉన్నా, చాలా మాట్లాడాను, నువ్వు కూడా మాట్లాడు. పైకి తీసి ఎవరో మహానుభావుడు పైకి తీసి ఎవరికో అప్పగించాడు. వాడు నన్ను వేటు వేటు కొడుతుంటే ఏడ్చా, అరిచా, గోల పెట్టా, ఎవడు వినలేదు. తర్వాత అర్థం చేసుకున్నాను, వీడు నన్ను షేప్ చేస్తున్నాడు. ఓకే, ఆలోచించా, వీడు నన్ను నునుపుగా చేస్తున్నాడు, అందంగా కనపడేలా చేస్తున్నాడు, దృఢంగా కనపడేలా చేస్తున్నాడు, ఒక అర్థం వచ్చే మూర్తిలా కనపడేలా చేస్తున్నాడు. అప్పుడు అర్థం చేసుకున్నా. అలా భరించా, ఓపికగా నిలబడ్డా కాబట్టి ఇప్పుడు నేను పూజలు అందుకుంటాను. సో నీ జీవితంలో తగిలే ప్రతి రాయి, అవమానాలు కావచ్చు, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇన్ని చెప్తున్నా నాకు కూడా తగులుతాయి, నేను కూడా కృంగిపోతా. కానీ ఓపిక, ఎప్పుడైతే ఓపికగా అన్నీ అబ్జర్వ్ చేస్తూ, ఓకే ఏదో శక్తి మనల్ని షేప్ చేస్తుంది, నేచర్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి మనల్ని షేప్ చేస్తుంది. ఓకే చూద్దాం, వెయిట్ చేద్దాం, ఈ టైంలో మనకి ఓపిక అవసరం. అంత తట్టుకుంటే తప్ప శిల్పంగా మారదు. ఓకే, సో అది నమ్ముతాను ఫ్రెండ్స్. మీ పర్సనల్ లైఫ్లో నుండి అంటే ఒక మనిషి ఒకటి చెప్తున్నారంటే ఖచ్చితంగా పర్సనల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే చెప్తారు. సో మీ లైఫ్లో నుండి ఈ స్ట్రాంగ్, ఈ కష్టం నాకు రాకపోతే బాగున్నాను, ఈ ప్రాబ్లం అంటే అలా ఏం లేదన్న, చాలా ఉన్నాయి పెట్టనిగా. నేను నా జీవితంలో ఏది ఈజీగా వచ్చింది కాదు, నా జీవితంలో ఏది ఇట్లా అనగానే వచ్చింది కాదు. ప్రతిదీ కాయలు కాసే కష్టం, ప్రతిదానికి కష్టపడాల్సి వచ్చింది. నేను అమ్మ నాన్న ప్రేమలు చూసి వాళ్ళ కోసం పరిగెట్టాలి అనే ఉద్దేశంతో కానీ ఏ రోజు నాకు ఏది ఈజీగా రాదు. నా జీవితంలో ఏది ఈజీగా రాదు. కొన్నిసార్లు పరిగెడుతున్నప్పుడు నాకు బాగా బాధ అనిపించేది ఏంటంటే, ఏంటి నాకు ఇంత ఏది కూడా ఈజీగా రావట్లేదు, పరిగెడుతున్నా ఒక్కసారి పరుగు ఆపి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వయసు అయిపోతున్న మా అమ్మ నాన్న అనిపించేది. ఆగిపోతే నా ప్రయాణం, నా గోల్ రీచ్ అవ్వలేను, పరిగెత్తాలి. ఒక్కొక్కసారి అమ్మ నాన్న వాళ్ళకి ఏదో అయినట్టు పీడకలు వచ్చి ఉలికిపడి లేచేవాడిని. ఇవన్నీ చెప్పుకోవడానికి కూడా బాగోదన్నా. అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటి అంటే, కష్టం అనేది మనం పడే ప్రతి కష్టం అనేది పక్కడికి ఎప్పుడూ చులకన భావనే ఉండిద్ది. సో నేను ఏదున్నా సరే ఈ ఫోన్ని నేను ఒక రోజు మొత్తం పట్టుకోగలను, రెండో రోజు నాకు బరువే డబ్బా ఏదైనా ఎక్కడైనా పెడదాం రా బాబు అనిపించింది. నీ సమస్య ఎప్పుడు ఇంకోరికి చెప్పొద్దు, ఊరికి వాడి మీద రుద్దొద్దు. రుద్దామంటే వాడు రెండో రోజే పూర్వమే కూడా వచ్చిండ్రు బాబు అంటాడు. సో నువ్వు ఎప్పుడు వాడికి ఎంటర్టైన్మెంట్ లాగే ఉండాలి. నీ సమస్యలు పక్కోడి మీద ప్రతిరోజు రుద్దొద్దు, వాడికి బరువైపోతాం, మనిషికి బరువైపోతాం. సో కామన్ అది, నేను అది చాలా అనుభవించా, బట్ నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేయను. అంటే మనం మాట్లాడే ఒక మంచి మాట నిజంగా అవతల వ్యక్తికి ఊరటను కలిగిస్తుందంటారా? చాలా. నేను ఎప్పుడూ ఒకటి మాట నమ్ముతాను, అంటే మనం మాట్లాడే మాట్లాడే సందర్భం చాలా ఇంపార్టెంట్.
కృష్ణుడికి అర్జునుడికి ఎన్ని సంవత్సరాల బంధం ఉన్నా సరే శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలోనే బోధించాడు. ఎందుకు? ముందెప్పుడో బోధించొచ్చుండొచ్చుగా, ఇలా జరుగుతుంది నీకు అని. సమయం కోసం వేచి చూశాడు ఆయన. ఈ సమయం కోసం ఇప్పుడే చెప్పాలి, ఇది సమయం, చెప్పాల్సిన సమయం. రావణాసురుడు మాట్లాడిన మాటలకి కృంగి కుషించి చచ్చిపోవాలనుకున్న సీతమ్మ మనసులో ఆశలు రేకెత్తిచ్చాయి హనుమంతుడి యొక్క మాట. అమ్మ, రామయ్య వస్తున్నాడు, వానర సైన్యం సముద్రం వెనక దాగి ఉంది, సిద్ధంగా ఉంది, ఎనీ టైం ఏమన్నా కావచ్చు. ఆశలు రేకెత్తిచ్చాయి. చనిపోవాలి, తన ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలనుకున్న సీతమ్మని బతికి నా రామయ్య వస్తున్నాడు అని అనుకునేలా చేసి, నువ్వు మాట్లాడే మాట, మాట్లాడే సందర్భం అవతలి వాడిని వాడి జీవితంలో ఆశలు రేకెత్తిచ్చాలి. వాడు నిలబడేలా చేయాలి, వాడు పడేలా చేయాలి. నేను ఎప్పుడు అదే, నువ్వు మాట్లాడే మాట, మాట్లాడుకునే సందర్భం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రోజుల్లో అది నాకు చాలా బాగా అనిపించింది. అది అంటే ఈ రోజుల్లో ఉన్న యువత ఎక్కువ మంది చూసుకుంటే అంటే తెలియకుండానే ఏజ్ అనేది 20, 25, 30 వరకు తెలియకుండా అయిపోతుంది అన్నమాట. ఈ రోజుల్లో యువత ఏంటంటే చదువుకున్న చదువుకి చేస్తున్న జాబ్కి సంబంధం ఉండట్లేదు. సో మీరు చదువుకున్న చదువుకి ఇప్పుడు చేస్తున్నది కూడా సంబంధం లేదు. ఎందుకంటే నాకు తెలిసి మీరు అప్పుడు 2010 ఆ టైంలో బాక్సింగ్ అని చెప్పారు. సో అక్కడ ఉండేటప్పుడు డ్రీమ్స్ ఎలా ఉంటాయి మనకు తెలుసు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఏంటి ఆ డిఫరెంట్ మీరు చూసారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? అంటే నేను బాక్సింగ్ చేసిన డేస్లో నాకు బాగా కొన్ని రాజకీయాలు జరిగాయి. అది తట్టుకోలేక, ఈవెన్ మీరు ట్రస్ట్ మీ, నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్ళి ఒక బాక్సింగ్ ఛాంపియన్షిప్ కొట్టి పేపర్కి వచ్చాననే విషయం ఈవెన్ మా డాడీ కూడా తెలియదు. అవునా? అంటే లైక్ నేను అన్నీ హైట్ చేసుకునేవాడిని. ఎందుకులే మళ్ళీ ఇది అనిపిస్తే ఏంటో చదువు పక్కన పెట్టి బాక్సింగ్ ఎందుకు నేర్చుకుని అంటాడేమో. కానీ ఆయన చెప్పడంలో నిజం ఉంది. ఎందుకంటే తెలుసు ఆయనకి దీని వెనక చాలా కథ ఉంటుంది. మా నాన్న గవర్నమెంట్ టీచర్. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తాడు, నాన్న నువ్వు నడుస్తున్నావు అంటే ఒక లైబ్రరీ నడుస్తున్నట్టు ఉండాలి. నువ్వు నడుస్తున్నావు అంటే నీ దగ్గర ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ ఉండాలి. నువ్వు నడుస్తున్నావు అంటే నిన్ను చూసి 10 మంది కూర్చుని వాళ్ళ ప్రశ్నలకి సమాధానం దొరకాలి. కానీ ఇప్పుడు అలా లేదు. నువ్వు నడుస్తున్నావు అంటే నీకు బ్రాండ్ ఉండాలి, నీకు బ్రాండెడ్ వాచ్ ఉండాలి, బ్రాండెడ్ షూస్ ఉండాలి. ఒకప్పుడు ఏంది, మనిషి ఎలా మాట్లాడుతున్నాడో చూసేవాళ్ళు. ఇప్పుడు మనిషి ఏ ఫోన్లో మాట్లాడుతున్నాడో చూస్తున్నాడు. కరెక్ట్. సో బ్రాండ్ కనపడుతుంది. ఒకప్పుడు అలాగా మనిషి యొక్క తెలివిని బట్టి మనిషిని అంచనా వేసేవాళ్ళు. ఒక మనిషి యొక్క మాట్లాడే పద్ధతిని బట్టి మనిషిని అంచనా వేసేవాళ్ళు. మనిషి అవతల మనిషిని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాడు దాన్ని బట్టి మనిషిని అంచనా వేసేవాళ్ళు. ఇప్పుడు మనిషి యొక్క వాడే బ్రాండ్ని బట్టి మనిషిని అంచనా వేస్తున్నారు. అది దిగజారిపోయింది. ఈ రోజుల్లో అంటే నాకు తెలిసినంత వరకు కొన్ని సంవత్సరాల క్రితం కలం పట్టుకోవడం గొప్పగా భావించాం. ఈ రోజుల్లో ఏంటంటే మనం మనీ వెనక పరిగెడుతున్నాం. సో కంప్యూటర్లో ఈ బిజీలో ఉన్నారు. సో అంటే మీరు కలం పట్టుకొని రాయాలి, ఏదో ఒకటి చూపించాలి అని వచ్చే ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? అంటే నేను వెకిలి నవ్వులను చాలా చూసాను. నా చుట్టూ నా ముందు మాట్లాడి నా వెనక వెకిలి నవ్వులు చాలా చూసాను. చులకన చూపులు చాలా చూసాను. వీటికి సమాధానం చెప్పలేకపోయాను. ఓకే. బాగా మనసు కలత చెందిపోయి అసలు మొట్టమొదటిగా రాసింది, కలత చెందిన నా మనసు అక్షర విప్లవం చేస్తుంది, సిద్ధంగా ఉంది ఎదుర్కోవడానికి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ రాతలు. సో అది ఓర్చుకోలేండి. ఒక మనిషి బ్రాండ్ని చూసి రెస్పెక్ట్ ఇస్తాడు. ఒక మనిషి తెలివిని బట్టి కాదు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఇది మారాలి, ఈ పద్ధతి మారాలి. ఒకప్పుడు ఏందన్నా, గుడి పంతులు మన బడి పంతులు నడుచుకుంటూ వెళ్ళేవాడు, ఎంతమంది నమస్కారం పెట్టేవాళ్ళని. ఇప్పటికీ మా నాన్న దాదాపు ఆయన రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చే వరకు సైకిల్ తొక్కిండు ఆయన. కానీ ఏ రోజు ఆయనకి రెస్పెక్ట్ తగ్గలేదే. కానీ జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ బ్రాండ్ మీద పడుతుంది, బ్రాండ్ని బట్టి రెస్పెక్ట్ పెరుగుతుంది. అది మారాలని నా ఒపీనియన్.
ప్రతి రైటర్కి ఒక గోల్ ఉంటుంది. మీ గోల్ ఏంటి? అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా రైటర్లకి బుక్స్ రాయాలి. ఈ బుక్ 10 మంది చూడాలి, 100 మంది 1000 మంది కాదు, 10 మంది చూడాలి అని అనుకుంటారు. మీ లైఫ్లో అలాంటిది ఏదైనా ఉందా? అంటే త్వరలో నా బుక్ ఒకటి రిలీజ్ అవబోతుంది. మా ఇంటర్వ్యూ ద్వారా అది కూడా. సో దాని పేరు, దాని కథ అంతా నేను త్వరలో రిలీజ్ చేస్తా. బట్ ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి, నేను నా పుస్తకంలో రాసే ప్రతి మాట ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ప్రశ్నని రేకెత్తిస్తుంది. ఎందుకు ఇలా చేశావు, కొన్ని ఎందుకు చులకనగా చూసావు, జెండర్స్ మధ్యలో పుల్లలు పెట్టేంత మాట్లాడేంత నీకు ఏంటి అర్హత, దేశాల మధ్యలో యుద్ధాలు చూసాం, రాష్ట్రాల మధ్యలో యుద్ధాలు ఎందుకు సృష్టించాం. ఒకప్పుడు శివరాత్రి, ఒకప్పుడు మాకు ఏమంటారు క్రిస్మస్ అంటే చర్చిలో మేము కేక్ కోసం ఎదురు చూసేవాళ్ళం. రంజాన్ అంటే పీర్ల పండుగ రోజు వాళ్ళు ఇచ్చే ఆ రొట్టెల ప్రసాదం కోసం అందరం క్యూ కట్టేవాళ్ళం. ఏమంటారు శివరాత్రి రోజు జాగారం చేసి నాతో పాటు నా స్నేహితులు, ముస్లిం సహోదరులు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రవచనాలు వినుకుంటూ వాళ్ళు పెట్టే పులిహోర పెట్టుకొని తినేవాళ్ళం. ఒకప్పుడు తెలిసిన మాకు మతం ఇదే, ఒకప్పుడు తెలిసిన కులం ఇదే. ఇప్పుడు అలా లేదన్నా. ఇంత చిన్న పాప మీరేంటి అని అడుగుతుంది. అంటే నువ్వు యాజ్ ఏ పేరెంట్గా ఆ పాప ముందు ఏం మాట్లాడుతున్నావు? అంతే కదా. అంటే ప్రకృతి నుంచి నువ్వు ఏం నేర్చుకోవాలి? నువ్వు 100 సంవత్సరాలు బ్రతికిన వృక్షమైనా సరే, అంత పెద్ద వృక్షమైనా సరే, నా కింద ఉన్నది గొర్రెల కాపరి, నేను ఎందుకు వీడికి నీడనివ్వాలనుకోదే? నీడనిచ్చిద్ది. ఆఫ్టర్ ఆల్ నేచర్లో బతికే మనిషి నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ తోలుబొమ్మ నువ్వెందుకు ఇవ్వవు? వీటన్నిటికీ ప్రశ్న నా పుస్తకం. సూపర్ సూపర్. సో వెయిటింగ్ ఫర్ ద బుక్. అండ్ అంటే యాక్టర్గా ఇంట్రెస్ట్ ఉందా స్టార్టింగ్ స్టేజ్? స్టార్టింగ్ నుంచి వచ్చింది నా రైటర్గా. నాకు నటన చాలా ఇష్టం. నేను ఫస్ట్ యాజ్ యాక్టర్గా నన్ను నేను మిర్రర్లో చూసుకునే అప్పట్లో వేషాలు చాలా వేసారా? అంటే లైక్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా మా నాన్న వీడియో సడన్గా ఏమైంది తెలియకుండా చేసిన రోజులు చాలా ఉన్నాయి. కాకపోతే నాకు మా నాన్న మా అమ్మ చాలా సపోర్ట్ ఎక్కువ. వాళ్ళ నుంచి నేను ఇప్పుడు ఈ స్థాయి, నటన విషయంలో ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళ సపోర్ట్. అండ్ అంటే నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు ఫస్ట్ టైం. సో అంటే నెగిటివ్ రోల్స్ యాజ్ ఏ యాక్టర్ నాకు ప్రతి ఒక్క, నేను చాలా మంది చేసా, నెగిటివ్ రోల్ పడడం మా అదృష్టం అంటారు. అవును. ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది, దాన్ని చూపించుకోవచ్చు. అండ్ మీరు చూసుకుంటే నెగిటివ్ రోల్ దట్టు సీరియల్. అవును. సో సీరియల్ అనగానే మన ప్రతి ఫ్యామిలీలోకి వెళ్ళిపోతాం. సో వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దలు అందరూ కూడా తిట్టుకుంటారు. నేను స్టార్టింగ్ లో నా ఫ్రెండ్స్ కానీ నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ అందరూ నువ్వు విలన్గా చేయి బాగా సెట్ అవుతావు, విలన్గా చేయి బాగా సెట్ అవుతావు అని అనేవాళ్ళే. హీరోగా సెట్, నేను హీరోగా చేసా. నేను ఫస్ట్ 2 సీరియల్స్ హీరోగా చేసినప్పుడు కూడా విలన్గా చేయొద్దు ఇది పెట్టుకున్నా నేను మైండ్లో. ఓకే. సో కానీ విలన్ ఎప్పుడైతే వచ్చానో చాలా చేయొచ్చు. విలన్గా వస్తే చేయలేని చాలా చేయొచ్చు, చాలా నేర్చుకోవచ్చు. ఓకే. అంటే లైక్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనం మనసులో ఇచ్చుకుంటాం, ఇక్కడ కెమెరా ముందు సో బయట పెట్టేయాలన్నమాట. కొన్నిసార్లు మనం ఎవడో ఏదో ఇబ్బంది పెడుతుంటాడు, వానికి అన్నిగా చూడాలి, మనం చూడలేము. నవ్వాలి, కెమెరా ముందు నవ్వాలా, కానీ కెమెరా ముందు అన్ని పెట్టచ్చు. సో విలన్గా చేయడం అనేది చాలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతా, నటుడు ఏదైనా చేయగలరు. నటుడు తెల్ల కాగితం అంటాడు, రైటర్ ఏదైతే రాస్తాడో అది చూపెట్టాలి కెమెరా. అంతే, వాడు తెల్ల కాగితం. కెమెరా ముందుకు వెళ్ళాడంటే వాడు తెల్ల కాగితం. ఏదైతే రాస్తున్నామో అది చూపెట్టగలిగాడు, అది చెడ్డ అయినా సరే మంచి అయినా సరే. కొంతమందిలో ఉన్న రూమర్ ఏంటంటే సీరియల్ చేసేవాళ్ళు సీరియల్కే పరిమితం, సీరియల్ యాక్టింగ్ వేరు, సినిమా యాక్టింగ్ వేరు. బట్ ప్రతి సీరియల్లో చేసే ప్రతి ఒక్కరు కూడా ఎండ్ ఆఫ్ ది వాళ్ళ గోల్ కావచ్చు సినిమాల్లో మంచి క్యారెక్టర్ పడాలి. సో అలా అనుకొని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, అనుకొని ఈ మధ్య కాలంలో మంచి మంచి రోల్స్ పడుతున్నట్టు. సో మీ ఒపీనియన్ ఏంటి? దాని ఎవరి ప్రపంచం వాళ్ళది. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, నటించేవాడు ఎక్కడైనా నటించగలడు. వర్షన్స్ ఉంటాయి, టీవీ వర్షన్ ఒకటి, బిగ్ వర్షన్ ఒకటి. అంతేగాని వీడు దానికి పనికిరాడు అది అలా ఏమి ఉండదు. అంటే ప్రతి నటుడు నేర్చుకోవడమే, నిత్యం నేర్చుకోవడమే.
నాకంతా వచ్చు అని కాదు. ప్రతి నటుడు నిత్యం నేర్చుకుంటూ ఉంటాడు. టీవీ నటుడు నేర్చుకుంటున్నప్పుడు ఇంకో దగ్గర నేర్చుకుంటాడు. అది ఎవరైనా అంతే అంతకంతే కానీ ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇక్కడ పనికిరావు, అది ఇప్పుడు తప్పు. అది నేను చాలా మందిని చూసాను. మరి మా దాంట్లో హీరోగా చేస్తున్న శ్రీరామ్ గారు, ఆయన హీరో, ఆయన లెవెలే వేరు. కానీ ఆ ఉద్దూరం నాకు ఇదే చాలు ఉంటాడు ఆయన. సో అది ఎప్పుడు ఒక రుద్దడం ప్రయత్నిస్తూ ఉంటారు అంతే. అది కామన్ సమాజంలో. ఒక మనం ఏంటంటే మీడియాకి దగ్గరలో ఉంటాం కదా, అది ప్రతిదీ అలా పాకిపోతూ ఉంటారు. అంతేగాని ఇంతవరకే పరిమితం ఇది అలా ఏం లేదు. రాఘవ ప్రతాప్, యాక్టర్ రాఘవ ప్రతాప్. సో ఈ గ్యాప్ మీ లైఫ్లో ఏం నేర్పించింది? కొన్నిసార్లు మన అనుభవాల్ని, భావాల్ని పక్కన పెట్టి తెల్ల కాగితంలా మారడం మంచిది. ఓకే. సో ఆ తెల్ల కాగితంలా మారిన రాఘవ ప్రతాప్ యాక్టర్. ఆ తెల్ల కాగితం మీద రాయడం స్టార్ట్ చేసిన వాడే రైటర్ రాఘవ ప్రతాప్. సో ఓకే, ఇంకా మధ్యలో చాలా జరిగాయి, చాలా నేర్పించారు నాకు. నాకు గురువులు ఎక్కువ. నేను ప్రతి టీచర్స్ డేకి చాలా మందికి హ్యాపీ టీచర్స్ డే చెప్పాల్సి వస్తుంది. గుణపాఠాలు చెప్పేవాళ్ళు ఎక్కువ, వాళ్ళు గుణపాఠాలు చెప్పిన వాళ్ళు చాలా ఎక్కువ. సో వాళ్ళకి ఎప్పుడు నేను హ్యాపీ టీచర్స్ డేస్ ఎక్కువ చెప్తుంటాను. సో అంటే రాఘవ ప్రతాప్ ఎక్కువగా రైటింగ్ అంటే ఇంట్రెస్ట్, ఇష్టం, ఫ్యాషన్. యాక్టింగ్ అంటే ఫ్యాషన్. సో ఒకే టైంలో రెండు వస్తే దేన్ని వదిలేసుకుంటారు, దేన్ని పిక్ చేసుకుంటారు? యాక్టింగ్ వదిలేసుకుంటాను కానీ రెండింటి ఉన్నాయి. నా ప్రాణాలను వదిలేస్తాను రెండింటి ఉన్నాయి. వాటి కోసమే వాటి కోసమే రెండు. ఇదే నా ప్రపంచం. దీనికోసమే నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. యాక్టింగ్లోకి వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న తప్ప మిగతా వాళ్ళంతా ప్రశ్నించేవాళ్ళే. మా అమ్మ మా నాన్న మా అక్క వీళ్ళే, మిగతా వాళ్ళంతా ప్రశ్నించేవాళ్ళే. మిగతా వాళ్ళంతా కొంతమంది ఫ్రెండ్స్ అనుకోండి, సపోర్ట్. మిగతా వాళ్ళంతా నేను ఎత్తి పొడిచేవాళ్ళే. కానీ ఒక్కొక్కసారి మనం పరిగెట్టడం ఆగిపోవాలి అనిపిస్తుంది. కానీ అది నాకు తెలిసి అలా పొడిచే వాళ్ళు బెటర్. అలా పొడుస్తున్నప్పుడే మనకు ఇది కూడా ఎక్కువ ఉంటుంది. మనకి మనం ఉత్ప్రేరకాలు అంటాం, రసాయనాలలో ఉత్ప్రేరకాలు ఉంటాం. ఏదైనా చర్యని పెంచడానికి ఉత్ప్రేరకాలు యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మంటని ఎక్కువ చేయాలంటే దానికి కిరోసిన్, పెట్రోల్ ఏదో పోస్తాం. నీలో ఉన్న ఫైర్ని, నీలో ఉన్న గోల్ రీచ్ అవ్వాలని ఒక ఫైర్ని బాగా ట్రిగ్గర్ చేయాలి అంటే అవమానాలు పక్క. డబ్బు లేకుండా బ్రతకడం, డబ్బు లేకపోతే ఎంత ఇన్సల్ట్ అవుతుందో చూడు, అనుభవించు. అది నీకు ట్రిగ్గర్ని ఇచ్చింది. మామూలుగా బతకడం ఏంటో నేర్పించింది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి యాక్టర్కి, అంటే యాక్టర్ కావచ్చు, ఏ రంగంలో కావచ్చు, రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే మనం కష్టపడుతుంటాం. దానికోసమే అంటే మీకు రికగ్నిషన్ వచ్చిందని మీరు అనుకుంటారు? నాకు గీతా గోవిందం, నాకు ఈటీవీ ఫస్ట్ నాకు ఫుడ్ పెట్టింది ఈటీవీ మల్లెమాల. సో నాకు ఫస్ట్ యాజ్ అ రైటర్గా నేను ఉన్నప్పుడు సమయంలో నన్ను యాక్టర్గా గుర్తించి నన్ను గీతా గోవిందం అనే సీరియల్ యాక్టర్గా నన్ను సెలెక్ట్ చేశారు. సో అలా చేస్తున్నప్పుడు ఓకే, నాకు అసలు పరిచయం లేని క్యారెక్టర్ని నేను చేశాను గీతా గోవిందం ఈటీవీలో. దాని తర్వాత అసలు నేను ఇలా చేయకూడదు అనుకున్న క్యారెక్టర్ని రంగుల లగ్నం ఈటీవీలో. ఇంకొక విషయం ఏంటంటే నాలో నటనలో మరో యాంగిల్ని ఇప్పుడు జీ తెలుగులో చేస్తాను యాజ్ వీరుగా జేమ్స్. సో దీన్ని కూడా బాగా యాక్సెప్ట్ చేస్తున్నా, మామూలుగా తిట్టుకో. సో బాగా. సో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రికగ్నిషన్ రావడానికి ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, బిగ్ బాస్ అని. సో ఈ సీజన్ బిగ్ బాస్ వస్తే రిజెక్ట్ చేశారని విన్నాను, ఎందుకని? లేదు నాకేం రాలేదు ఈ సీజన్లో, ఏం రాలేదు. అది పుకార్లు అంతే. ఓకే. అలా బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్? బిగ్ బాస్ మీద ఒపీనియన్ చెప్పను. వస్తే వెళ్తారా పని? చెప్పలేము.
అంటే నేను చెప్పాను కదా, నా భావాలు పక్కోడికి ఇబ్బంది పెట్టొద్దు. బేసిక్గా నేను ఒకరితో ఎక్కువ మాట్లాడను. ఇలా కెమెరా పెట్టి ఒక విషయం మాట్లాడితే తప్ప నేను మాట్లాడను. లేకపోతే నేను ప్రేమించిన వాళ్ళకి ఏదో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇష్టమైన విషయాలు చెప్తూ ఉంటా. నేను సింపుల్ ఒకటే మాట, నేను ఒకటికి అర్థం కావాలి అంటే వాడు నన్ను అభిమానించేవాడైనా అయి ఉండాలి, వాడు నన్ను ద్వేషించాలని వాడు నా విమర్శ కూడా అయి ఉండాలి. ఈ రెండు కాలేదనుకో నేను పిచ్చోన్లా చూపిస్తాను. అలాంటప్పుడు ఎందుకు వారి ముందు నిలబడడం మనం? అలా అని చెప్పేసి నేను వెళ్ళను అని చెప్పను, అలా అని చెప్పేసి నేను వెళ్తాను కూడా చెప్పాను. తెలియదు, టైం డెస్టినీ అంతే. సో మనం ఇటు కూడా వస్తాం అనుకోలేదు, అంతే. ఆ శివయ్య నడిపిస్తే ఆయన ఎటు నడిపిస్తే నడవాల్సి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్, వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.